Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ అస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాయండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సరే, ఎంత పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేసి ఉండి కూడా మీరు ఇలా సింపుల్గా చేతులు కట్టుకొని ఇలా ఉండడం దీని వెనకాల రీజన్ ఏంటి సార్? నాకు మామూలుగా అయితే సిగ్గండి అందుకు. సో అయితే పెద్ద కథ అసలు ఎప్పుడు రాసుకున్నారు? రాసుకోగానే ఇలా చరణ్ గారికే చెప్దామని అనుకున్నారా ఏంటి అంటే వాట్ యూల్ సే సార్? ఉప్పినాక ముందే రాసుకున్నానండి స్టోరీ. ఉప్పిన తర్వాత ఒక 2.5 years తర్వాత రాసుకుని చరణ్ గారి దగ్గరికి వెళ్ళి నేరేషన్ ఇచ్చానండి. ఆయనకి నచ్చింది. తర్వాత మీరు చూస్తారు. అంటే మీరు రాసుకున్న ప్రతి కథ మీ గురువు గారు సుకుమార్ గారికే చెప్తారా లేదంటే ఏంటి అంటే? అండ్ ఐడియా బేసిక్ లెవెల్ ఐడియా చెప్తానండి. బాగుందంటే ఒక పెద్ద ఆయన కదండి, ఆయన డెసిషన్ తీసుకోవడం బాగుంటది కదా అందుకు. ఓకే. సో అండ్ ఈ కథలోకి ముందు నుంచే జాహ్నవి గారిని అనుకున్నారా లేదంటే ఇంకెవరినన్నా చూసి, అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ కాంబినేషన్ అనుకోవచ్చు ఒక రకంగా. కరెక్ట్, అలాంటి కాంబినేషన్ కోసం ట్రై చేశానండి నిజంగా. అదే అయితే చలాకి చంటి గారు నాకు తెలిసి త్రూఅవుట్ జాహ్నవి గారితో ఉన్న ఆ ట్రైలర్ లో బాబు చమ్మక్ చంద్ర గారు, ఐఎమ్ సో సారీ, ఇందాక నుంచి చలాకి చంటి గారు వస్తున్నారు. సో ఆయన్ని తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? వాట్ యూ విల్ సే? అంటే ఒక అసిస్టెంట్ కావాలండి పక్కన. చంద్ర గారు కరెక్ట్ గా సెట్ అవుతారు అనిపించింది. నిజంగా ఆయన పర్ఫెక్ట్ గా కూడా సూట్ అయ్యారండి. సార్, మీ హీరోయిన్ గారు తెలుగు మాట్లాడేస్తున్నారు, మీ దివ్యందు గారు తెలుగు మాట్లాడేస్తున్నారు, అందరూ తెలుగు మాట్లాడేస్తున్నారు, మ్యాజిక్ చేసేస్తున్నారు, స్పీచ్లు అద్దరు కొట్టేశారు నిన్న విజయవాడలో. సో వాళ్ళని తీసుకోవడం, వాళ్ళతోటి వర్క్ చేయించుకోవడం మీకు ఎలా అనిపించింది సార్? నిజంగా అంటే పెద్ద సినిమా చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. ఒకటి జాన్వీతో చేపించడం కానివ్వండి, సేమ్ టైము మన దివ్యంది గారితో చేపించడం కానివ్వండి. జాన్వీ గారు కూడా వాళ్ళ మదర్ ఇన్స్పిరేషన్లో ఉందని చాలా డెడికేటెడ్ ఉంటుంది. ఎంత కొత్త ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి పెద్ద ఫిల్మ్ నాకు. సో ఇందాక మీరు మాటల్లో మాట్లాడుతూ చిరంజీవి గారు ఒక వీడియో పంపించమన్నారు మీరు భయపడుతున్నారు అన్నారు. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై అనమాట. సో రామ్ చరణ్ గారికి దెబ్బ తగలడం, బ్లడ్ రావడం, అది ఏ సిచ్యువేషన్? అంటే లైక్ ఫైటింగ్ సీన్ ఉందా? అవునండి, ఆ కుస్తీ ఫైట్లో రెజ్లింగ్లో మొత్తం మీద ఆపోజిట్ పర్సన్కి చరణ్ సార్కి తగిలిన దెబ్బ వల్ల అది కెమెరాలో షూట్ అయిపోయింది వాటిని. అయిపోతే చిరు గారు అన్నారు, చిరు సార్ ఒకసారి నా పంపు చూస్తానన్నారు మాట. తిడతారనుకున్నాను నేను, తిట్టకుండా. సార్ చిరంజీవి గారు ఏమైనా చూడడం జరిగిందా లేదంటే లైక్ సురేఖ గారు చూసారంటే? సురేఖ గారు మేడం గారు కొంచెం చూశారు. చిరంజీవి గారు ఇంకా చూడలేదండి, ఎప్పుడు చూస్తారని వెయిటింగ్. ఇండస్ట్రీలో చాలా మంది సినిమా చూస్తున్నారు ఇప్పటికి. చూసిన వాళ్ళలో మీకు చెప్పిన కాంప్లిమెంట్ ఏంటి సార్? మీకు గుర్తున్నది ఎవరు చెప్పారు? అందరూ కూడా బాగా తీసేవారు, ఆ సినిమా చాలా బాగుంది అంటున్నారండి. రేపు పొద్దున ఆడియన్స్ ఏం చేస్తారో చూడాలి. సో ఇప్పుడు టెన్షన్ ఉందా లోపల? చాలా అండి బాబు. సో కాదు సార్ బుచ్చిబాబు గారు, ఇంకొక 2 మాటలు అయితే ఇందాక మాట్లాడుతూ నేను యాక్చువల్లీ మీ ట్యూటర్స్ తోటి మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది, కూర్మారావు గారితో, గణేష్ తోటి జరిగింది. సో వాళ్ళు మీ గురించి చాలా విషయాలు చెప్పారు, షేర్ చేసుకున్నారు. అయితే వీళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేశారు ట్యూటర్స్ని? మీరు దానికి కూడా ఏదో లైక్ కాంటెస్ట్ లాగా పెట్టి, కాస్టింగ్ కాల్ లాగా పెట్టి అవునండి అవునండి, చాలా మందిని చూసిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ 2-3 సెలెక్ట్ చేశారండి. దాంట్లో నుంచి వీళ్ళిద్దరిని నేను సెలెక్ట్ చేశాను మాట. బాగున్నారు. ఆయన ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్. కుర్మారావు గారు ఎక్స్ ఆర్మీ పర్సన్ అండి. ఆయన డిసిప్లిన్ సూపర్ ఉంటుంది. టైం అంటే టైమే, ఎప్పుడు వెన్నంటున్నారు. ఇది మొత్తం స్లాంగ్ నేర్పడానికి గటనే గణేష్ని, కుర్మారావు గారు గటనే థ్యాంక్ యూ అండి వాళ్ళకి. అంతేనా? అయితే ఇంకొకటి లైక్ ఇందాక మనం మాట్లాడినట్టు రత్నవేలు గారు డిస్కస్ చేశారనమాట. ఒకటి ప్లేస్ ఉంది, ఇది జనాలు నడిచే తోవలాగా పెడదాము, బాగుంటుంది అని ట్రైలర్ షాట్లో అని చెప్పారు. అండ్ ఆ ప్లేస్ చాలా రిస్కీ లొకేషన్. ఆ ట్రెక్కింగ్ అదంతా మీరు ముందే చేశారన్నారా లేదంటే ఏంటి? ముందే చేసామండి, ముందే వెళ్ళి షూటింగ్కి వెళ్ళి లొకేషన్ రెక్కి అంతా చేసాము. అది బాగా నచ్చింది. రిస్కీ ప్లేస్ అయినా సరే చరణ్ సార్కి చెప్తే పర్లేదు చేద్దాం, అంత బిలీవబిలిటీ రావాలంటే అంత రిస్క్లోనే వాక్ చేయాలని చరణ్ సార్ చెప్పారు మాట. బొమ్మన్ గారు, చరణ్ గారు మొత్తం క్రూ అంతా వెళ్ళి శ్రీలంకలో షూట్ చేసాం మాట అదంతా. అండ్ ఆయన బాడీ ఫిజిక్స్కి మాత్రం మేము ఫిదా అయిపోయాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు బర్త్డే గ్లిమ్స్ చూసినప్పుడు హనుమంతుల వారిని చూసినంత హాయిని కలిగించింది అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్ వెనకాల ఉన్న అసలు రీజన్ అయితే మీరు, ఎందుకంటే స్టోరీతో మీరే వచ్చారు కాబట్టి. మీరు లైక్ మీరు చెప్పారు ఏ ద్వారా ఫోటోలు అవి చూపించామని చెప్పేసి, ఆయన రియల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసాక మీకు అనిపించిన ఫీలింగ్? టీం అందరూ, నేనే కదండి, టీం అందరికి గూజ్ బంప్స్ వచ్చాయండి. అంటే అంతకుముందు ఒక 3 months బ్యాక్ మామూలుగా ఉన్నారు, షర్ట్ ఇప్పిన వెంటనే అందరూ షాక్ అయ్యాం. అది చరణ్ సార్ డెడికేషన్ అండి అదంతానే. అది చాలా ప్లస్ అయింది ఈ సినిమాకి. ఓన్లీ పెద్ద అంటే రామ్ చరణ్ గారు. మీరు కూడా జై చరణ్ అనేస్తారనమాట జాన్వి గారు. జై చరణ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.